వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూర్ నగర్ లో తెరాస గెలుపుపై తెలంగాణ వ్యాప్తంగా శ్రేణుల సంబరాలు. సంక్షేమ పథకాలే తమను గెలిపించాయంటున్న కార్యకర్తలు. కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టు. రామచంద్రపురం మండలం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆదేశాలు. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న సీసీ రహదారి పనులను భాజపా నాయకులు అడ్డుకున్నారు. రహదారి నిర్మాణంలో ఉపయోగిస్తున్న ఇసుక నాసిరకంగా ఉందని, ఈ నాసిరకం ఇసుకతో రహదారి నిర్మాణం చేపడితే 2-3 నెలల్లోనే రహదారి శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉందని భాజపా నాయకులు అన్నారు. మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో సిమెంట్ రహదారులను నిర్మిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ని పిలిపించి నాసిరకం ఇసుక విషయంలో ప్రశ్నించారు. భాజపా నాయకులు నాసిరకం పనుల విషయమై మున్సిపల్ ఏఈని ఫోన్లో సంప్రదించగా పనులను నిలిపివేశారు. నాణ్యమైన ప్రమాణాలతో రహదారుల నిర్మాణం చేపట్టాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. నిర్మాణం జరుగుతున్నటువంటి సీసీ రోడ్డు పూర్తి నాణ్యత లోపంతో జరుగుతున్న విషయం తెలవడంతో ఇక్కడ పనులను పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ సదరు కాంట్రాక్టరు ఇసుక మట్టిలాగా కనబడుతుంది. దీంతో సీసీ రోడ్డు నిర్మించినట్టయితే అసలు ఉంటుందా, 2-3 నెలలనే ధ్వంసమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే మీరు నాణ్యమైన ఇసుక తెప్పించి పని జరిపించాలని. ఒకవేళ కనుక ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇన్ని లక్షల వర్కుకు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ ఏమాత్రం ఇక్కడ లేదు. దీనికి బాధ్యులైన కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, మీరు ఇక్కడ ఏఈ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపైన మీ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారో నాణ్యత ప్రమాణాలు పాటించిన కాంట్రాక్టర్ పైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేము గత కొద్ది రోజులు కూడా అనేక పనుల ద్వారా చూపెట్టినప్పటికీ మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు మాకు కనబడుతుంది. ఒకవేళ కనుక మీరు చర్యలు తీసుకున్నట్టయితే మేము ఆందోళన కూడా సిద్ధమని. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల కేంద్రంలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం చేత జరాసంగం మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షురాలు మల్లికార్జున మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల హర్యానా, మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంగమేశ్వర పాటిల్, యాదవరెడ్డి, బీజేపీ వైఎం జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని బయోడైవర్సిటీ పెద్ద చెరువును మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ యూనివర్సిటీలో శిక్షణ తీసుకుంటున్న 40 మంది సివిల్ సర్వీసెస్ ట్రైనీస్ సందర్శించారు. వారికి చెరువు స్థితిగతులపై తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ తేజ్దీప్ కౌర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చెరువు ప్రత్యేకతలతో పాటు అభివృద్ధి చేస్తున్న పనులపై, ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న జీవజాతులపై వారికి అవగాహన కల్పించారు.
बटरफ्लाई को एडजस्ट करेगी बाइनोकुलर हेलमेट వేసుకోండి అవి కట్టే ఏమైతుంది ఏం కాదు హెల్మెట్ వేసుకోండి చెప్పండి అది ఏం చదువుతున్నారు నరసింహ Not on your right, sir. मीडिया को दो डबल समोसा दो मीडिया समोसा स्पेशल है क्या मैडम आज? अच्छा है वो बैठ दे so many people from हाँ जी IAS में वो देखो कितने हैं भर के हैं देखो नाइट हिरॉन पूरा फुल है नाइट हिरॉन ग्रे हेरॉन भी है मैम ग्रे हेरॉन देखो ग्रे हेरॉन देखो वो एक ही देखता चल मस्त भाई मस्त సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో హుజూర్ నగర్లో తెరాస గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ తెరాస శ్రేణులు గెలుపు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తెరాస గెలుపుకు కారణమని తెరాస పార్టీ శ్రేణులు తెలిపారు. जय तेलंगाना సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా బస్ డిపో రోడ్డులో మహిళా కండక్టర్లు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ తమ ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమేనని, ప్రభుత్వం విలీనం అంశాన్ని పక్కన పెట్టి ఇతర అంశాలపై దృష్టి సారిస్తే తమ సమ్మెను మరింత ఉధృతంగా ముందుకు కొనసాగిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో బస్సులను కూడా రోడ్లపై తిరగనివ్వమని మహిళా కండక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చర్చలు పిలవటం లేదు. మేము అప్పుడు 27 రోజులు తెలంగాణ పోరాటంలో
ఆర్టీసీ వాళ్ళము. అప్పటి జీతం కూడా ₹1 కూడా మాకు రాలేదు. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని చర్చలకు అనేది పిలవడం లేదు. మరి తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? మేము తెలంగాణలో పాల్గొన్నాము, మేము అప్పుడు గుర్తున్నాము, కానీ ఇప్పుడు ఎందుకు గుర్తుంటలేము? ఇప్పటికైనా కానీ మీరు కొంచెం ఆర్టీసీ వాళ్ళను, జేఏసీ వాళ్ళను చర్చల గురించి మా సమస్యలు 26 సమస్యలు వెంటనే పరిష్కరించాలని మరియు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి మాత్రం మేము అసలే ఊరుకోమని, ఇంకా ఎక్కువగా చేస్తాము ఇంతే తప్ప, కానీ సమ్మె మాత్రం విరమించుకునే ప్రసక్తి లేదని కోరుకుంటే ఈ అవకాశం ఈ రోజుకు ఆర్టీసీ సమ్మె 20వ రోజు. మాకు గవర్నమెంట్ 21 డిమాండ్లు మాత్రమే విలీనాన్ని వదులుకున్నదని చెప్తుండు కేసీఆర్ గారు, కానీ అది తప్పుడు సమాచారం. మాకు మాత్రం విలీనమే మొదటి డిమాండ్ కాబట్టి అది నెరవేర్చేదాకా ఈ సమ్మె ఎన్ని రోజులైనా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా బస్సులు రోడ్ల మీద నడుస్తున్నాయి, అవి రోడ్ల మీద నడవకుండా చేస్తాము. అట్లాంటప్పుడే మా సమస్య అనేది కేసీఆర్ దృష్టికి పోయి అప్పుడన్నా మా మీద సానుభూతి కలిగి మా సమస్యలు పరిష్కారం చేస్తారు కావచ్చు అని కోరుకుంటాను. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల్ తుమ్మన్పల్లి గ్రామంలో జరాసంగం మండల్ డాక్టర్ మాజీద్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. డాక్టర్ మాజీద్ మాట్లాడుతూ దోమల వల్ల జబ్బుల బారిన పడకుండా కొన్ని సూచనలు చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి 7 నెలల శిశువుకు 9 నెలల శిశువుకు ఏ విధమైన ఆహార పదార్థాలను అందించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవాజ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఇందిరా, ఏఎన్ఎం శాంత, అంగన్వాడీ టీచర్, గ్రామ పెద్దలు వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. వైరస్ వల్ల చిన్న జాగ్రత్త పడడం వల్ల సర్పంచ్ గారు, సెక్రటరీ గారు వీళ్ళందరూ మీరు ఊళ్ళో లాస్ట్ 30 days మొత్తం క్లీన్ చేయడం ఎంత శ్రద్ధ చేశారో వృద్ధ చేయకుండా దానికి పాటించడం. చిన్న తడి ఒడి అంటారు, అది ఉంటారు కదా, అది చేసేది కొంచెం. ఉన్న అమ్మాయి ఎవరైనా ఏఎన్సీ ఉందా కేసు? ఏఎన్సీ వాళ్ళకి ఇచ్చినామా? ఆల్రెడీ ఇచ్చినాము. ఇచ్చారా అమ్మా? టీఏ పిల్లారే कैसा पिलाना मालूम है? सर सर छोटी सी बाबा సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలో స్కూల్కి విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటోను కారు ఢీకొనడంతో 3 విద్యార్థులు అఫ్జల్, అక్బర్, సాజియాలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ విద్యార్థులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రామచంద్రపురం పరిధిలోని కొల్లూరులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 15,660 డబుల్ బెడ్రూమ్లను నిర్మాణ పరిస్థితులను, స్థితిగతులను పరిశీలించారు మంత్రి కేటీఆర్. మేయర్ బొంతు రామ్మోహన్ ఆకస్మికంగా కొల్లూరులో పర్యటించి చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో 2 గంటల పాటు రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు మౌలిక సదుపాయాలు, నిర్మాణాలను పూర్తి స్థాయిలో నాణ్యతతో నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 15,660 ప్లాట్లకు 12,000 పూర్తయ్యాయని, మరో 3,000పై చిలుకు త్వరలోనే పూర్తి చేస్తామని, ఫైర్, వాటర్, రోడ్స్ లాంటి మౌలిక సదుపాయాలు పనులు పూర్తి అవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, చిత్రా రామచందర్, దానా కిషోర్ అధికారులు పాల్గొన్నారు.
ఏమేమి అవగాహన వచ్చింది అంటే నేర్చుకున్న దానికి వీళ్ళు పనిచేసిన దానికి తేడా ఏంటి? ప్రాజెక్ట్ స్కోప్ సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని చిలమామిడి గ్రామం నూతన బూత్ కమిటీని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సంగమేశ్వర్ మండల ఎన్నికల అధికారి జగన్ ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. బూత్ అధ్యక్షులుగా జైపాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి హరికాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని సుమారు 14 కోట్లపై చిలుకు సభ్యత్వంలో ముందుకు దూసుకెళ్తున్న అతిపెద్ద పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, దేశ అభివృద్ధి కోసం, భారతదేశాన్ని విశ్వ గురుగా మార్చాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. కంపెనీ ఉంది గిరిధార్ ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పి. ఆ కంపెనీ నుంచి ప్రతి ఒక్కొక్క ఇల్లు చూస్తే ఇక్కడ పక్కకు పోయి చూస్తే అసలు ఉండలేరు. ఆ ఇండ్లు మొత్తం కూలిపోయినాయి, బోర్లు కూలిపోయినాయి. దాన్ని బేస్ చేసుకొని దాని మీద కూడా ఒక ఉద్యమం చేయాలని సోదరుడు ఇప్పుడే చెప్పింది జైపాల్. తప్పకుండా బీజేపీ ద్వారా ఇంతకుముందు కూడా ఉద్యమం చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. ప్రతి సమస్యను కూడా ప్రభుత్వ దృష్టికి తెస్తాం. ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద ప్రతిదీ కూడా బేస్ చేసుకొని ప్రతి ధర్నాలు కానివ్వండి, ఏది కానివ్వండి, ప్రతి సమస్యను కూడా మా దృష్టికి తీసుకొస్తా అని చెప్పి తమ్ముడు కూడా. అందుకే ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు జరాసంగం మండల్, జైరాబాద్ యొక్క నియోజకవర్గంలోని జరాసంగం మండల్ బూత్ నంబరు 104 యొక్క చిలమామిడి సంబంధించిన బూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక సందర్భంగా నూతన అధ్యక్షులుగా జైపాల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న సందర్భం మనకు తెలుస్తున్నది. ఈరోజు ప్రత్యామ్నాయ పార్టీ 2023లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ అయి 2023 ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీ తుగ్లక్ యొక్క పాలన లేక వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో దొరల పాలన అవలంబిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న యొక్క ప్రజానీకాన్ని కావచ్చు, ఉద్యోగస్తులను కావచ్చు, ఈరోజు వంచిస్తున్న సందర్భం మనకు కనిపిస్తున్నది. ఈరోజు మనం చూస్తున్నాం, సుమారు 16 రోజుల నుంచి ఈ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో కీలక భాగస్వామ్యం వహించినటువంటి యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. తన మొండి వైఖరి ఏదైతే ఉందో విడవకుండా ఈరోజు ఆర్టీసీ కార్మికుల యొక్క సుమారు 48,000 మంది ఆర్టీసీ కార్మికుల యొక్క బతుకును బస్టాండ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఆయన ఆటలను సాగేమని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈరోజు అన్నీ గమనిస్తున్నది. ఈరోజు రాష్ట్ర గవర్నర్ అయినటువంటి యొక్క ఈరోజు 2-3 యొక్క మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఈరోజు చెప్పడం జరిగింది. ఎంబడే మీరు యొక్క పరిష్కారాన్ని మీరు పరిష్కరించండి, సమస్యను పరిష్కరించి ఏదో కొలికి తీసుకొని వచ్చి సామరస్యంగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పింది. కానీ ఆ యొక్క రాష్ట్ర గవర్నర్ చెప్పిన యొక్క మాటలు కూడా వినకుండా, హైకోర్టు యొక్క మాటలు వినకుండా కానీ మొండి వైఖరితోని అవలంబిస్తున్న యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మెడలు వంచే సమయం వచ్చింది. మీరు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మీకు హుజూర్ నగర్ ఎన్నికలు కూడా మీకు తెలుస్తుంది. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క పరాభవం మీకు భారతీయ జనతా పార్టీ చూపిస్తుందని సభగా చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్కీమ్స్ను
తన ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల దీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అంటే ఫామ్ హౌస్లో పాలేర్లు కాదని అన్నారు. కార్మికులంతా త్యాగాలకు సిద్ధం కావాలని, పోరాడి గెలవాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో ఆర్టీసీ కార్మికులపై జయలలిత చేసిన దానికి ఏమి గతి పట్టిందో అదే గతి పడుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు మన వెంట ఉన్నారని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతి నెల మా ఈఎంఐలు మా సిమెంట్ పొందుకోండి నీవే బరాబర్ పుస్తకం మీద జీతాలు తీసుకుంటాం. మీరు అన్ని డిపార్ట్మెంట్లు ఉత్సవ రెవెన్యూ మీద పెట్టాడు. అన్ని ఎక్కడ తగవలు సర్పంచ్ ఉప సర్పంచ్ తగవు సర్పంచ్ ఉప సర్పంచ్ పెట్టారు. కుల సంఘాలను తెలుస్తున్నారు. అర్చకులకు వంశ పారంపర్యం హక్కులు కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని అర్చకులు అందరూ కలిసి శతమానం భవతి కార్యక్రమంను 3 రోజుల పాటు నిర్వహించాలి అని అర్చక సమాఖ్య పిలుపునిచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అర్చకుల వంశ పారంపర్య హక్కులను తొలగిస్తే తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరణ చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ హామీలిచ్చి మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చి వంశ పారంపర్య అర్చకత్వం అమలుకు సంబంధించిన జీవో ఇచ్చి అమల్లోకి తెచ్చారన్నారు. అర్చకులకు ఇచ్చిన వరాలు తీర్చినందుకు అర్చకుల తరపున శతదాసహస్రద కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. ఇప్పటి వరకు కూడా 32 సంవత్సరాలు ఈ యొక్క వంశ పారంపర్యం కోసము నిరీక్షణతో ఎదురు చూశాము. కానీ 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి వర్యులు ఆయన 2007లో కొంత సవరణ చట్టం చేసినప్పటికీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాము. ఆయన కుమారుడు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2019లో 76 జీవో ఆయన చేతుల మీదుగా యావత్ అర్చక లోకానికి ఈరోజు ఒక దీపావళి పండుగను చేసుకోమని చెప్పి దీపావళి పండుగ ముందుగా జరుపుకునే విధంగా ఆయన మనకు జీవో ఇవ్వడము. ఈరోజు అందరి అర్చకుల కుటుంబాల్లో ఒక వెలుగు వెలిగింది. ఈరోజు వంశపారంపర్యము ఎప్పుడైతే వచ్చిందో అర్చకుని యొక్క కుటుంబంలో ఈరోజు ఒక భరోసాగా నాకు ఈరోజు వంశపారంపర్యం ఉంది, నేను నా తరం తర్వాత వచ్చేవాళ్ళ నా కొడుకును కానీ నా యొక్క కూతురు కొడుకులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క అర్చకత్వంలో కొనసాగవచ్చు అనే భరోసాను మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ విధంగా ఇవ్వడము చాలా శుభదాయకము. ఈ విధంగా మాకు 76 జీవో ఇచ్చినందుకు ఆయన కుటుంబానికి సర్వదా ఈ యొక్క అర్చకలోకమంతా రుణపడి ఉంటాము. ఆయన యొక్క కుటుంబము దినదిన ప్రవర్తమానమై ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆయన పేరు మీద ఈరోజు రేపు ఎవరైతే ఆలయంలో పూజలు చేసిన అర్చకుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన కుటుంబం పేట పూజలు చేయవలసిందిగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము జిల్లా అర్చక సమాఖ్య తరపున కూడా అందరికీ పిలుపునిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూర్నగర్లో తెరాస గెలుపుపై తెలంగాణ వ్యాప్తంగా శ్రేణుల సంబరాలు. సంక్షేమ పథకాలే తమను గెలిపించాయంటున్న కార్యకర్తలు. కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టు. రామచంద్రపురం మండలం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆదేశాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.